ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు సునామీ సృష్టించింది. అంచనాలకు మించి తెలుగుదేశం విజయం సాధించింది. కొత్త ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న తెలుగుదేశానికి పునరుత్తేజం మాత్రమే కాదు, చంద్రబాబుకు జాతీయ స్థాయిలో ప్రముఖమైన స్థానాన్ని కట్టబెట్టింది. దశాబ్దం పాటు కేంద్రంలో ఏకఛత్రాధిపత్యానికి అలవాటు పడిన బీజేపీకి ఇప్పుడు టీడీపీ దిక్కైంది. ఎన్డీఏ కూటమికి చంద్రబాబు మళ్లీ కింగ్ మేకర్ అయ్యారు. ఆంధ్ర అభివృద్ధికి సంబంధించి ఇది శుభపరిణామమే అని చెప్పాలి. ఈ కార్యక్రమంలో ఈసారి చంద్రబాబు కేంద్రంతో డీల్ చేసే విధానంపై ఏపీ జనం ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అనుభవానికి, దార్శనికతకు, చిత్తశుద్ధికి ఆంధ్రప్రదేశ్ ఓటర్లు పట్టం కట్టారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, పిల్లలకు బంగారు భవిష్యత్తు కావాలన్నా చంద్రబాబు వల్లే సాధ్యమని మరోసారి బలంగా నమ్మారు. రాష్ట్ర విభజన అనంతరం ఆర్థిక వనరులు, ప్రాథమిక వసతులు, పరిశ్రమలు, ఆస్పత్రులు, విద్యాసంస్థలు, ఉపాధి అవకాశాలు లేకుండా వెనుకబడిన రాష్ట్రంగా మిగిలిపోయిన ఆంధ్రప్రదేశ్ను దారిలో పెట్టే సామర్థ్యం, పాలన దక్షత చంద్రబాబుకే ఉందని నమ్మిన రాష్ట్ర ప్రజలు 2014లో ఆయనను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టారు. ఆర్థిక లోటు వెంటాడుతున్నా రాజధాని లేని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు 5 ఏళ్లలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టేందుకు శక్తివంచన లేకుండా కృషి చేశారు. రాజధాని అమరావతికి భూసేకరణ ప్రణాళికలు పూర్తి చేసి మౌలిక వసతులు, భవనాల నిర్మాణం ప్రారంభించి వేగంగా కొనసాగించారు. పోలవరం ప్రాజెక్టును పరుగులు పెట్టించారు. దానికి ముందే పట్టిసీమ ప్రాజెక్టుని పూర్తి చేశారు. రాయలసీమకు శ్రీశైలం జలాల్ని అందజేసి ఉద్యాన పంటలకు హబ్గా మార్చారు. కియా వంటి భారీ పరిశ్రమలని తీసుకొచ్చారు. ఐటీ రంగానికి బలమైన పునాదులు వేసి అనేక కంపెనీల్ని తీసుకొచ్చారు. విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేసేందుకు వేగంగా చర్యలు తీసుకున్నారు. చంద్రబాబు అంత చేసినా జగన్ వచ్చి ఒక్క ఛాన్స్ అనడంతో 2019లో ప్రజలు ఆయనకి పట్టం గట్టారు. అయితే ఈ 5 ఏళ్లలో జగన్ అరాచక, విధ్వంసక పాలనలో రాష్ట్రానికి విభజనకు మించిన నష్టం జరిగిందని భావించిన ప్రజలు మరోసారి చంద్రబాబుపైనే విశ్వాసముంచారు. 151 స్థానాలు గెలిచిన జగన్ని 11 స్థానాలకు పరిమితం చేశారు. అనేక ఎన్నికల్లో అనేక అనుభూతులు చూశాం, కానీ మేము అన్ని ఎన్నికల కంటే ఇది ఒక తెలుగుదేశం పార్టీ చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల చరిత్రలో సువర్ణాక్షరాలతో లెక్కించదగ్గ ఎన్నిక. ఇది ఒక హిస్టారికల్ ఎన్నిక. 94లో మీరు ఒక్కసారి చూస్తే ప్రజా వ్యతిరేకం వల్ల 3 ముఖ్యమంత్రులు మారడం వల్ల ఆ రోజు మీరు ఎన్నికలు చూస్తే దగ్గర అపోజిషన్ పార్టీకి రిక్వైర్డ్ నెంబర్, అంటే అపోజిషన్ లీడర్గా వచ్చే స్టేటస్ రాకుండా వచ్చాయి. అవన్నిటిని వర్పించే విధంగా ఈసారి ఊహించని విధంగా వచ్చింది. అంటే దానికి కారణాలు నేను ఎక్కువ చెప్పక్కర్లేదు, అనుభవించిన ప్రజలకే అర్థమవుతుంది. ఏపీలో టీడీపీ అఖండ విజయం సాధించడమే కాదు, ఇప్పుడు కేంద్రంలో ఎన్డీఏ కూటమిలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించిందే. 10 ఏళ్లుగా బీజేపీ సోలో మెజారిటీ సాధించడంతో కేంద్రంలో మోడీ చాలా ఏకఛత్రాధిపత్యం కొనసాగింది. ఈసారి ఆ ఛాన్స్ లేకుండా పోయింది. మరోవైపు ఇండియా కూటమి అనూహ్యంగా పుంజుకొని బలమైన ప్రతిపక్షంగా మారి మోడీకి సవాల్ విసురుతోంది. కేంద్రంలో మ్యాజిక్ ఫిగర్ 272కి 32 సీట్ల దూరంలో ఆగిపోయింది బీజేపీ. ఎన్డీఏ కూటమి 294 స్థానాలు సాధించింది. ఆ క్రమంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, జేడీయూ ఇప్పుడు సీన్లోకి వచ్చాయి. వారి సపోర్ట్ లేకుండా మోడీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం అసాధ్యం. టీడీపీకి 16 సీట్లు రాగా జేడీయూ 12 ఎంపీ సీట్లు సాధించింది. బీజేపీ తర్వాత ఎన్డీఏలో ఎక్కువ సీట్లున్న పార్టీ టీడీపీనే. దీంతో ఈ 2 పార్టీలను చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితి బీజేపీకి ఏర్పడింది. మునుపటిలా ఢిల్లీలో 1 మ్యాన్ షో ఉండే అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీకి లేదు. చంద్రబాబు గతంలోనూ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పారు. అసలు ఎన్డీఏ కూటమి ఏర్పాటులో కీ రోల్ పోషించింది చంద్రబాబే. ఒకప్పుడు లోక్సభలో 2 సీట్లు ఉండేవి బీజేపీకే.
తెలుగుదేశం ఆవిర్భావం కొత్తలో ఆ పార్టీ లోక్సభలో రెండో అతిపెద్ద పార్టీగా ఉండేది. కాంగ్రెస్కు బద్ధ శత్రువుగా ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్కు ప్రత్యామ్నాయ కూటమి కట్టడంలో కీ రోల్ పోషించి సక్సెస్ అయింది. ఈరోజు బీజేపీ 2 సార్లు అధికారంలోకి వచ్చి మోడీ లాంటి నాయకుడు పియ్యమయ్యాడు అంటే ఆనాడు చంద్రబాబు బీజేపీకి అందించిన సహకారం వల్లనే అనేది కాదనలేని వాస్తవం. బీజేపీని అంతగా బలోపేతం చేయడానికి పాటుపడ్డ అద్వానీ, వాజ్పేయిలో అప్పట్లో చంద్రబాబుని గౌరవించిన తీరే అందుకు నిదర్శనమని చెప్పవచ్చు. తనకు వాజ్పేయికి భారతదేశంలో నమ్మదగ్గ ఏకైక నాయకుడు చంద్రబాబు అని అద్వానీ తన సన్నిహితులతో చెప్పుకునేవారంట. అప్పట్లో వాజ్పేయి సర్కార్పై కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు అండగా నిలిచి వాజ్పేయి సర్కార్ను కాపాడారు టీడీపీ అధినేత చంద్రబాబు. దానికి కృతజ్ఞతగా ప్రధాని హోదాలో ఉన్న వాజ్పేయి ఈ తెలుగు లెజెండ్ కి నమస్కారం చేసిన ఫోటో అప్పటి వారెవరూ ఎప్పటికీ మర్చిపోలేరు. ఇప్పుడు మోడీ సర్కార్ ఏర్పాటులో చంద్రబాబు కీలకంగా మారడంతో అప్పటి వాజ్పేయి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అలాంటి పొలిటికల్ లెజెండ్ ఇప్పుడు మోడీకి అవసరంగా మారారు. 2014 ఎన్నికల్లో కలిసి పోటీ చేసి గెలిచినా మోడీ ఏపీకి చేసిందేమీ లేదు. విభజన హామీలను పట్టించుకోలేదు. చంద్రబాబుకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. అయితే ఇప్పుడు అంత సీన్ లేకుండా పోయింది మోడీ షా ద్వయానికి. ఏపీకి కలిసి వచ్చే కాలం వచ్చినట్లు టీడీపీ కేంద్రంలో కూడా కీలకంగా మారింది. అద్వానీ చెప్పినట్లు దేశంలో నమ్మదగ్గ ఏకైక నాయకుడిగా చంద్రబాబే కనిపిస్తున్నారు బీజేపీ పెద్దలకి. వైసీపీ సర్కార్ పుణ్యమా అని ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోయి అధోగతి పాలైంది. అపర చాణక్యుడు లాంటి చంద్రబాబే రాష్ట్ర పరిస్థితిపై ఆందోళనతో కనిపిస్తున్నారు. జగన్ సర్కార్ చేసిన అప్పులపై లెక్కలు తేలాల్సి ఉందంటున్నారు. ఈ 5 సంవత్సరాలు జరిగిన విధ్వంసం మీరు ఒకసారి చూసిన తర్వాత ఇది ఒక 30 సంవత్సరాలకు ఎంత డ్యామేజ్ చేయాలనో అంత డ్యామేజ్ జరిగింది. వ్యవస్థలు విధ్వంసమయ్యాయి. మొత్తం ఎకానమీ కుప్పగూలిపోయింది. అప్పులైతే ఎంత చేశారో ఇంకా లోతు పోతే తప్ప మనకు తెలియదు. ఎక్కడెక్కడ చేశారో ఏమేం చేశారో తెలియదు. ఇంకొక పక్క ఎక్కడికక్కడ సహజ సంపద, ఒక శాండ్ కావచ్చు, మినరల్ వెల్త్ కావచ్చు, లేకపోతే ఏదంటే అది ఇంకా మాకు అడ్డే లేదు, ఏమైనా చేయగలుగుతాం, ఎవరైనా అడ్డొస్తే తొలగించుకుంటా పోతామనే ధీమాతో ముందుకు పోయారు. ఇలాంటి పరిస్థితులలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడంతో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టడం చంద్రబాబు ముందున్న పెద్ద సవాలే. ప్రత్యేక హోదా లాంటి హామీల సంగతి ఎలా ఉన్నా ఏపీ జీవనాడి పోలవరంను వెంటనే పూర్తి చేయాలి. పెట్టుబడులు పెద్ద ఎత్తున ఆకర్షించాలి. రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి బాట పట్టించాలి. దానికి తగ్గట్లు కేంద్రం నిధులు కేటాయించాలి. ప్రస్తుత పరిస్థితులలో ఏం చేయాలన్నా కేంద్రం పూర్తి స్థాయిలో సహకరించాలి. ఏపీలో 25కి 25 ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రం మెడలు వంచి ఏదేదో చేస్తానని గత ఎన్నికల ప్రచారంలో హామీలు గుప్పించారు మాజీ ముఖ్యమంత్రి జగన్. 22 సీట్లు ఇచ్చినా ఏం చేయలేకపోయారు. అయితే ఏపీ డెవలప్మెంట్ కి కంకణం కట్టుకున్న విజనరీ లీడర్ చంద్రబాబుకు ఇప్పుడు కేంద్రం మెడలు వంచగలిగే అవకాశం దక్కింది. రాష్ట్ర అవసరాల కోసం ఆ దిశగా చక్రం తిప్పగలిగే సామర్థ్యం ఆయనకు ఉంది. మరి చూడాలి ఈసారి కేంద్రంలో సిబిఎన్ రోల్ ఎలా ఉంటుందో, ఏపీ వాసులకు ఆయన ఎలాంటి గిఫ్టులు ఇస్తారు. For more videos like this, subscribe Big TV channel.